అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నా. టుడే స్పెషల్ ఏంటో తెలుసా? పెరుగుతో ఉప్మా. ఎలా తయారు చేయాలో చూసేద్దామా మరి? సరే పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పటివరకు మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. సరే వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. అలాగే టమోటా, కొత్తిమీర, పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటన్నిటిని ఒక బౌల్‌లో వేసుకుందాం. అందులో ఒక కప్పు రవ్వ కాబట్టి ఒక కప్పు పెరుగు, 2 కప్పులు వాటర్ కొంచెం సాల్ట్ కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పల్లీలు, జీడిపప్పు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న పల్లీలని, జీడిపప్పుని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టు. తర్వాత అదే బాండీలో పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమోటా ముక్కలు వేసి సాఫ్ట్గా కుక్ అవ్వనివ్వాలి. పసుపు, సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఒక కప్పు ఉప్మా రవ్వ కూడా అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత పక్కన పెట్టుకున్న పెరుగు వాటర్ని ఇందులో వేసుకొని ఉడకనివ్వాలి. అంతే, ఎంతో గుమగుమలాడే పెరుగు ఉప్మా రెడీ అయిపోయింది. ఇప్పుడు పల్లీలు, జీడిపప్పు, కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకో. పైన కొంచెం నెయ్యి చల్లుకొని తింటే సూపర్ ఉంటుంది ఈ పెరుగు ఉప్మా. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.